వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిలారెడ్డి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నటువంటి భావనలు సంకేతాలు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే నిన్న పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కడప జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటన్నటువంటి విషయం ఆ పార్టీకి సంబంధించినటువంటి నగర అదేవిధంగా మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులతో పాటు అటు యువయోజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? కడప జిల్లాలో ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ముందుగా షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించబడ్డం నిజంగా ఒక అద్భుతమైన పరిణామం. ఎందుకంటే తొలి మహిళగా ఇంతవరకు ఎంతోమంది పీసీసీ అధ్యక్షులుగా ఉన్నా కూడా మహిళ అనే ఎప్పుడు కూడా మహిళ పీసీసీ పదవి అధిరోహించింది లేదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన పరిణామం. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, మహిళగా ఒక నేతను చూడాలని ఎంతోమంది మహిళలు కూడా చూస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో షర్మిలా గారిని సీఎంగా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సీఎంగా అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మహిళల్ని ఆకట్టుకునేదానికి కాంగ్రెస్ పార్టీ ఇదొక యంత్రంగా తంత్రంగా కూడా ఉపయోగించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిలా గారికి ఎక్కడ చూసినా మంచి గుర్తింపు ఉంది. ఎక్కడికి పోయినా తనకంటూ ఒక ఫేస్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఒక 1000-2000 మంది వచ్చి షర్మిలా గారి స్పీచ్ వినేదానికి ఆసక్తితో ఉన్నారు. ఎక్కడికి పోయినా ఆ పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉండేదానికి ఎందుకంటే ఉన్నారు కానీ లీడర్స్ మాస్ ఫాలోయింగ్ ఉండే లీడర్స్ లేకపోవడం కొంచెం లోటుగా ఉన్నింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేస్ వాల్యూ ఉండే లీడర్ వచ్చారు. అది పీసీసీ అధ్యక్షురాలుగా రావడం చాలా అద్భుతమైన పరిణామం. అది కూడా వైఎస్ఆర్ కూతురిగా రావడం కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుంది. ఇంకా జిల్లా పరిస్థితికి వస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ముందు ఎప్పుడు కూడా ఏకఛత్రాధిపత్యం ఉండింది. మళ్ళీ తర్వాత 94 నుంచి 2004 టీడీపీ వాళ్ళు ఏకఛత్రాధిపత్యంతో వాళ్ళు గెలుచుకుంటూ పోవడం, మళ్ళీ 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నది. తర్వాత విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందైతే వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే పెద్ద పెద్ద లీడర్గా గుర్తింపు పొందారో, ఎవరెవరైతే మినిస్టర్లు అయ్యారో, ఎవరెవరు పెద్ద పెద్ద పదవులు అనుభవించారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఏకదమ్మున ఒకేసారి అందరూ వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నిరాసక్తి కనబరచడం, క్యాడర్ కూడా సొగానికి సొగం అంతా వైసీపీకి వెళ్ళిపోవడం, ఒక నికాసైన లీడర్లు లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగానే ఉన్నది. తర్వాత 2014 ఎలక్షన్ల తర్వాత 19 ఎలక్షన్కి కూడా కొంచెం డెవలప్ అయ్యాం కానీ ఓట్ బ్యాంక్ అయితే ఎక్కడ కూడా పెంచే పరిస్థితి లేదు. ఇప్పుడు 2024కు వాస్తవానికి షర్మిలా గారు రాకముందు కూడా మేము కూడా మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు 1% ఉండేది 7-8% వస్తుంది. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు అవలంబిస్తున్న రీతి బట్టి కానీ టీడీపీ మీద ఉన్న ప్రజలకి నిరాసక్తి, వైసీపీ మీద లోకల్ పార్టీస్ మీద కూడా జనాల్లో నిరాసక్తి రావడము, ఈ సెంట్రల్ స్కీమ్స్ మన పెట్రోల్ డీజిల్ ధరల మీద గ్యాస్ ధరల మీద బీజేపీ మీద ఉండే వ్యతిరేకత కానీ వీటన్నిటిని క్యాష్ చేసుకుని మేము కూడా ఇంప్రూవ్ అవుతాం, 7-8% ఓట్ బ్యాంక్ తెచ్చుకోగలుగుతాం అనేది ఒకటి ఉండింది షర్మిలా గారు రాకముందు కూడా. కానీ ఇప్పుడు షర్మిలా గారు రావడంతో మా ఊహలు అయితే మేము 15-20% ఆఫ్ ది ఓట్ షేర్ తెచ్చుకోగలుగుతాము. మ్యాక్సిమం 30-50 సీట్స్ అసెంబ్లీలో మా వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటారు, 30 నుంచి 50 మంది. పార్లమెంటు కూడా 7 నుంచి 8 స్థానాలు గెలుస్తామనే ఒక క్యాలిక్యులేషన్కి మేము వచ్చాం. వి మే నాట్ బీ ద కింగ్, విల్ బీ ద కింగ్ మేకర్స్ అనే ఒక దాంతో ఉంటాము. మా ఆలోచన అయితే వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది ఉంది. కానీ ఇప్పుడు జరగకపోయినా 2029లో మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ ఒక నేషనల్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. అది కాంగ్రెస్ ఏదో టీడీపీనా వైసీపీ అనేది మా యొక్క ఊహలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పుంజుకునింది. ఇక కాంగ్రెస్ పార్టీ వెనుదిరిగి చూసే అవకాశం లేదు. షర్మిలా గారు రాకతో 1000 ఏనుగుల బలం మాకు తోడైంది. ఇన్ని రోజులు పోరాడాం. ఎంతోమంది కార్యకర్తలు ఇన్ని ఇబ్బందుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ ఇప్పుడు షర్మిలా గారు రాకతో 1000 ఏనుగుల బలం రావడం. ఇక రాబోయే కాలంలో మేము అన్ని రకాలుగా కార్యాచరణ రూపొందించుకుంటాం. ఎందుకంటే ఆ లీడర్ ఎక్కడికైనా మాకు ఏం జరిగినా కూడా మమ్మల్ని కాపాడుతుంది అనే ధీమా ఉండే లీడర్ రావడం నిజంగా ఒక అద్భుతమైన పరిణామం. వీటన్నిటిని చూసుకుంటే షర్మిలా గారి రాక కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో అందరికీ కూడా నూతనోత్తేజాన్ని ఇచ్చింది. అలాగే వైసీపీ వాళ్ళకు కూడా గుండెదాడ మొదలైంది. ఎందుకంటే నిన్న 2 మినిస్టర్లు చెప్పిన మాటలు వింటే నిజంగా వాళ్ళు అసలు మినిస్టర్లు ఎలా అయ్యారని అనిపిస్తుంది. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఒక లేని పార్టీకి ఒక కొత్త అధ్యక్షురాలు వచ్చారు ఏమవుతుంది అంటాడు. లేని పార్టీనా ఇది? వాళ్ళ అధ్యక్షుడు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ నుంచి మొదట ఆరగ్రేటం చేశారండి?
వాళ్ళు చెప్పుకునే వైఎస్ఆర్ ఏ పార్టీ వాడండి? వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మరి అటువంటి వాళ్ళు లేని పార్టీ అని మాట్లాడే రోజు నిజంగా చాలా బాధాకరం. గుడివాడ మన అంబటి రాంబాబు అయితే కీర్తిశేషులైన పార్టీ అని ఒక ట్వీట్ పెట్టాడు. ఈ పార్టీకి చావు లేదు మిస్టర్ అంబటి రాంబాబు గారు, మీరు ఆలోచించుకోండి. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారో, మీరు పుట్టింది ఎక్కడి నుంచి, మీ జీవం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చావులేదు. ఎన్నో చోట్ల ఎన్నో రాష్ట్రాల్లో ఇబ్బంది పడ్డాం, తిరిగి పుంజుకున్నాం, మళ్ళీ అధికారంలోకి వచ్చాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి చావు ఉంది, ఈ పార్టీ లేదు, 100 కంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. సరే అవన్నీ వచ్చాయి. మరి ఇప్పుడు ఎందుకు మీరు అంత భయపడి వెంటనే షర్మిల గారు అధ్యక్షురాలు అయితేనే ఇంతగా భయపడి ట్వీట్లు పెట్టాలా, ఇంతగా ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? పోరాడండి. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది, వీళ్ళ గెలుపుకు ఇబ్బంది అవుతుంది షర్మిల గారి వల్ల అనేది ఇంకా షర్మిల గారి మీద అవాకులు చెవాకులు పెరుస్తున్నారు. వీటన్నిటినీ మేము సహించబోము. ఇక టీడీపీ వారు వైసీపీ వారిని ధీటుగా ఢీకొన్నారో లేదో తెలియదు, కానీ రాబోయే కాలంలో వైసీపీని ఢీ కొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఢీ కొడుతుంది. ఎక్కడికి కూడా తగ్గేదైతే ఉండదండి. మీరు చెప్పండి, ఒక రకంగా ఇప్పటికే ఏదైతే రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది, జిల్లా వ్యాప్తంగా కూడా పలుచోట్ల కూడా ఏదైతే వైఎస్కున్న సాన్నిహిత్య కారణంగా కూడా ఆమెకు ఒక గుర్తింపు అనేది ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె రాష్ట్రం అంతా కూడా కలియదిరిగితే ఒక రకంగా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ గండిపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసి కేవలం దాని పేరును వైఎస్ఆర్సీపీగా మార్చి తానేదో కొత్త పార్టీ స్థాపించి ఉదయం తెల్లవారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు బీరాలు పలుకుతూ మీసాలు తిప్పుతూ రకరకాలుగా వెర్రి వేషాలు వేస్తున్నారు. వైసీపీ పార్టీ కేడర్ కానీ వైసీపీ ఉనికి కానీ ఎక్కడా లేదు. కేవలం అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కేడర్. కాంగ్రెస్ పార్టీపై దురాక్రమణ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎక్కడికి పోలేదు. కాంగ్రెస్ పార్టీ కేడర్ తిరిగి తమ మాతృ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో వైఎస్ బ్రాండ్ దాదాపు 30 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. దీనికి ప్రధాన కారణం పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుగులేని అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా వెలుగొందారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించి ఎన్నో సవాళ్లను అధిగమించి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత, తిరుగులేని నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయగా, నిజమైన వారసురాలిగా వైఎస్ షర్మిల గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను, రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలను చేపట్టడం చాలా శుభపరిణామం. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, కార్యకర్తలందరూ చాలా సంతోషపడుతున్నారు. మేము మనస్ఫూర్తిగా ఆమెను ఆహ్వానిస్తున్నాం. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సంప్రాప్తిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎల్లవేళలా రాష్ట్రంలోని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆమె వెంట నడుస్తాడు. ఇంకో ఆమె రాకతోనే ఒక మంచి రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరూ లేరు. కాబట్టి తొట్టతొలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల గారు ఒక రికార్డు నెలకొల్పారు. ఆమె పట్ల కానీ, ఆమె నాయకత్వం పట్ల కానీ, కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ వైసీపీ భయకంపితులవుతోంది. వైసీపీ నేతలు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నుండి ఎమ్మెల్యేల నుండి మంత్రుల నుండి నాయకులు చాలా భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి లేస్తే మాకు పుట్టగతులు ఉండవు, మా ప్రభుత్వం తిరిగి రాదు, మా పార్టీకి ఉనికి కోల్పోతుందనే భయం వారిని
విచిత్ర వేషాలు వేయించేస్తుంది, తిక్కగా మాట్లాడుతున్నారు. ఇది నిజం. రాబోయే 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము తిరిగి అధికార పీఠం ఎక్కుతాం. ఎంపీలు ఎమ్మెల్యేలు అత్యధిక స్థానాల్లో గెలుపొంది ఈ రాష్ట్రంలో తిరుగులేని నాయకత్వం ఆమె ద్వారా సాధించి రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాం. ఇది నిజం. అంటే ఓ రకంగా వైసీపీకి సంబంధించి ఆయన ఏదైతే షర్మిలకు అన్న, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నటువంటిది షర్మిలారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఒక రకంగా తీసుకుంటే కన్నా వైఎస్ ఆశయాల సాధన కోసం షర్మిల పనిచేసే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పాలన చూశారు, ఎలా చూడొచ్చు? రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిల గారు మాత్రమే. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా అని చనిపోయే నాటికి చివరి క్షణాల వరకు రాజశేఖర్ రెడ్డి బాహాటంగా బహిరంగ సభల్లో మీడియా ఎదుట ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు బహిరంగంగా చెప్తూ వచ్చారు. రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, ఈ దేశ ప్రధానిగా తాను చూడాలనుకుంటున్నాను, ఇందుకు నేను చివరి శ్వాస వరకు పనిచేస్తాను అని చెప్పారు. కానీ తన తండ్రి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేశాడే కానీ తన తండ్రి లక్ష్యానికి సంబంధించి వారసుడు కాలేకపోయాడు. అయితే వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షులు గారు తన తండ్రి వారసురాలిగా మాత్రమే కాకుండా తన తండ్రి ఆశయ సాధనకు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఆశయ సాధనకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, పిసిసి పగ్గాలు చేపట్టారు. ఇక అన్న చెల్లి రాజకీయాలు అనేటివి ఏమి ఉండవండి. వైసీపీనే మాకు ప్రధాన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రత్యర్థి, బీజేపీ కూడా ప్రధాన ప్రత్యర్థి. కాబట్టి ఇక్కడ బంధుత్వం ఉండదు. చాలా ఉన్నత స్థాయిలో సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో విజయదుందుభి మోగిస్తుంది. అన్నా చెల్లి అనే రాజకీయాలు కానీ, లోపాయికారి ఒప్పందాలు కానీ, ఎలాంటి సందేహాలు కానీ ఉండవు. ఇది కేవలం కల్పితాలు. వైసీపీ పార్టీ భయపడి సృష్టిస్తున్న ఒక దుష్ప్రచారమే కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఆమె నాయకత్వంలో బ్రహ్మాండంగా వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ముందుకు వెళ్తుంది. అంటే నేనేమంటానంటే ఇప్పటికే ఏదైతే పిసిసి పగ్గాలు చేపట్టారు, ఓకే, బాగానే ఉంది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని పార్టీకి పూర్వవైభవం తెచ్చింది. ఏదైతే వైసీపీ గడ్డు పరిస్థితులు లాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులు నేపథ్యం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక రకంగా ఏపీలో గడ్డు పరిస్థితులు అనే చెప్పవచ్చు. ఎందుకంటే కీలకమైనటువంటి సారథ్యం, ఎవరైతే పిసిసిలో ఉన్నటువంటి కీలక నేతలు లేకపోవడం కూడా ఒక రకంగా బాధకరమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా, సో ఇప్పుడు షర్మిల రాకతో పూర్వవైభవం సాధ్యమవుతుందా? ఎన్ని రోజుల్లో సాధ్యమవుతుంది? లేకుంటే 2024లో ఏమన్నా ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో ఏమన్నా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తప్పకుండా ప్రాప్తిస్తుంది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది. ఇది గమనించే ఆమె సత్తాను, ఆమె సమర్థతను అంచనా వేసే పార్టీ హైకమాండ్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆమెకు సారథ్య బాధ్యతలు ఇచ్చారు. ఆమె పోరాట పటిమ కానీ, తండ్రి ద్వారా పునికి పుచ్చుకున్న నాయకత్వ లక్షణాలు కానీ వారు గమనించిన తర్వాతే పిసిసి అధ్యక్షురాలిగా నియామకం చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె తప్పకుండా రాష్ట్ర శాసనసభలో సుమారు ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకమైన మెజారిటీ స్థానాలను మేము కైవసం చేసుకుంటాం. అలాగే లోక్సభలో కూడా రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యత్వం ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ప్రభంజనం ప్రారంభమైంది, ఒక ఊపు వచ్చింది, ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించి బీజేపీతో చెట్టాపట్టాలతో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన పార్టీలపై విశ్వాసం సన్నగిల్లి
కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇందులో ఎలాంటి సందేహం లేదు. లోక్సభలో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ పూర్తి మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు విజయదుందుబి మోగిస్తారు. సో మొత్తం మీద ఏదైతే షర్మిల రాకతో అటు కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా కూడా ఆమె అడుగులు వేస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఆమె ఎప్పుడూ కూడా వైఎస్ వెంటే ఉండేది. అందువల్ల ఆమెకు రాజకీయ ఏదైతే వైఎస్లో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా రాజకీయ అనుభవాలన్నీ కూడా ఆమెకు ప్రత్యేకంగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడే అవకాశాలు లేకపోలేదు. ఆ తరుణంలోనే 2024లో కూడా మెజారిటీ స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తాం. అదేవిధంగా వైసీపీకి ప్రత్యర్థి ఎవరంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి భావన వచ్చే విధంగా ఇప్పటికే ప్రజలు ఒక సంకేతం ఇచ్చారు. ఏదైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా పూర్వవైభవం వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇందుకు ప్రధాన కారణం ఆమెకు వైఎస్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం, అదేవిధంగా ఆయన రాజకీయ అనుభవాలే ఉపయోగపడతాయన్నటువంటి భావన మరోవైపు వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కొందరు ఎవరైతే కీలక నేతలు ఇప్పుడే పార్టీ మారి వైసీపీలో చేరిన కొందరు కీలక నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వారంతా కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడే దిశగా అడుగులు వేయడం ఖాయమన్నటువంటి సంకేతాలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, ఇందిరాభవన్ నుంచి కడప.